హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోవకండి. నేను ఈ రోజు మా ఊళ్ళో కాలువ వస్తుందండి, పెద్ద కాలువ. అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుకుదాం అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయ్యి నేను బట్టలు ఉతికేది అక్కడ వీడియో తీసి పెడతాను. ఆ వీడియో మొత్తం ఫస్ట్ కానిచ్చి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకు వెళ్తున్నావు? బట్టలు తీయడానికి వెళ్తున్నావు, వీడియో తీయడానికి వెళ్తున్నావు? వీడియో కాదు, మా ఫ్రెండ్స్ కి వీడియో చేసి పెడదాం అని చెప్పేసి వెళ్తున్నా. బట్టలు ఎత్తుకోవడానికి వెళ్లే వాళ్ళు ఇంత రెడీ అయ్యి వెళ్తున్నారా అనుకుంటారేమో. వీడియోలో ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎవరో లైక్లు కొట్టట్లేదు ఫ్రెండ్స్, అందుకని. మరి వీడియో రాట వీడియో కాదంటున్నావు? వీడియో చేయడానికి వెళ్తున్నా. చూడండి ఎంత చక్కగా రెడీ అవుతున్నాను. అసలే చిరు పడుతుందా? మరి కాలంలోకి వెళ్ళి నీళ్లు లేదు, కాలంలో బతకాలి, కాలువ దగ్గర వెళ్ళాలని నాకు ఎప్పుడో తెచ్చి కోరిక. అసలు అయితే నేను బట్టలు బతుకును, కాకపోతే కాలువ వస్తుంది కదా, పండగ బట్టలు అన్ని చాడించుకోవాలి. ఎవరి కోసం ఉతుకుతున్నావు? నీళ్ళలో, చల్ల నీళ్ళలో వీడియో తీసి పెట్టాలనా? లేదు, మా ఫ్రెండ్స్ కోసం, అదే ఫ్యాన్స్ కోసం. అందుకనే బట్టలు ఎత్తకడానికి ఎక్కడికి లేకపోతే ఈ చలిలో వెళ్తానా, అమ్మో బాగా చలిగా ఉంటుంది. బాగా చలిగా ఉన్నాను. నేనైతే మొత్తానికి రెడీ అయ్యి బట్టలు అయితే ఎన్నో లేవు, మొత్తానికి అన్ని ఉతికేసుకున్నారు. నేను ఉతికే బట్టలు అయితే ఎన్నో లేవు. ఈ 4 బట్టలు కాలువకి వెళ్ళి ఉతుక్కొని వస్తా. 4 బట్టలు ఎప్పుడు ఇడిచి పొద్దున స్నానం చేసి ఇడిచి ఇవి కూడా ఇప్పుడు స్నానం చేసి ఇడిచినాయి. లేకపోతే వచ్చినంత బట్టలు అయితే నేనేం చేయను. మొత్తానికి ఇప్పుడు కాలంలో వెళ్ళి దాడించుకొని వస్తాలేదు. ఎక్కడికి వెళ్తాను? బట్టలు ఉతకడానికి ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళేది? బట్టలు ఎత్తుకున్నాం. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు చూడు, నేను నిజంగానే బట్టలు ఎత్తకడానికి వెళ్తున్నాను. కాకపోతే వీడియో కోసమనే వెళ్తున్నా ఈ బట్టలు ఎత్తకడం కూడా. లేకపోతే నేను ఉతుకుతానా? ఇప్పుడు ఎంతమందిని అడుగుతారో చూడు. ఏమని? నిజంగా బట్టలు ఎత్తకడానికి వెళ్తున్నావా నువ్వు కదా ఉతికేది? ఏమనుకుంటారు? నేను బట్టలు నిజంగా ఉతికేదానిలా కనపడుతున్నానా? కనబట్లేదు అని వెళ్తున్నా. ఏమనుకుంటారు వాళ్ళు? అరే బట్టలు ఎత్తకడానికి వెళ్తున్నారా నేను? నిజంగా వీడియో కోసం అనుకుంటారు వాళ్ళు. నిజంగా బట్టలు ఎత్తకడానికి. ఇదిగో బకెట్ తొక్కేం కాదు. ఓ సబ్బు ఎత్తున్నానో తేవట్లేదు. ఇదిగో ఉందా? ఉందమ్మా. కొంటారు ఏమంటున్నా? కోటరు బట్టలు ఎత్తకడానికి వెళ్తున్నా నేను. మొత్తానికి కాలా దగ్గరికి అయితే వచ్చేసా. అని కోతుల తోటలోకి వెళ్తే జాగ్రత్త. అయ్యా, కోతుల దగ్గర ఉండాలి. కానీ నువ్వేమో వీడియో ఇక్కడ కూర్చోండి, నా భయం అసలే. అది మీద పడి చెప్తే కోతులు. నువ్వేమో వీడియో కోసం బట్టలు చూస్తావు, వాడేమో కోతులు రాకుండా చూస్తున్నా. జాగ్రత్త చూసుకుంటా నన్ను కూడా. నిన్ను కూడా నీ మీద భయం. ఇదిగో మొత్తానికి ఇదిగో కాలా దగ్గరికి వచ్చేదేనమ్మా. ఏదమ్మా ఇటు చూపమ్మా, కాలోకి వచ్చేసా? రామ్ పొందాను అలాంటి బండదే దిగలేదని ర్యాంప్ వేసారు ఇక్కడ. అవునా? అవునా? జాగ్రత్త, నన్ను కూడా చూడ, నా మీద వచ్చి కోతులు పడతాను. నాకెందుకు అమ్మయ్యా. మొత్తానికి అయితే కాలా దగ్గర. ఇప్పుడు నిజం చెప్పు, అవి మురుకున్న బట్టల లేకపోతే ఉతుక్కుని బట్టల వేసుకోవచ్చు ఆ వీడియో కోసం? ఇప్పుడే స్నానం చేసి ఇడిచిన బట్టలు అవి. అంతేనా? బట్టలు ఉతికేసుకుంటే అమ్మాయి గోసి పెట్టుకుంటా. అస్సలగడి అసలు ఏంటి మరి తగ్గేదేరా? తగ్గేదే. నువ్వు బట్టల శుభ్రం పోతే మీకే రాదు బట్టలు ఉతకడం. నువ్వా? ఎప్పుడు బట్టలు ఉతికి నువ్వు అసలు? నేనా? అమ్మో, నేను కాక మొన్న వచ్చిందా నన్ను చూసి ఎక్కిరేస్తాను. ముందర బట్టలు ఉతికింది ఎవరామా? ఎవరు? అవునా, నేనే ఉతుక్కునేదాన్ని. మా అమ్మ ఏమో ఇంట్లో పని చేసుకునేది, నేనేమో. అరే కాలం నువ్వు ఎందుకు వచ్చిన కాలం వస్తుందని బట్టలు వచ్చా? అవునా? మరి పొద్దున్నే బట్టలు దంట ఉన్నాయి, అవి తీసుకుని రాకపోయా? ఈ 4 బట్టలు తీసుకొని వచ్చు. 4 బట్టలు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్నానం చేసాం కాబట్టి వచ్చా. మరి అది అయినా మా పని మనిషి ఉంది. అబ్బా, మరి మీ మామకి పేరు ఎట్టబడింది తెలుసా? మీ నాయనమ్మకి ఎక్కువ శాతం పని చేసేదంట. ఆ పని చేసేది కాబట్టి పనమ్మాయి అనేవాళ్ళు అంట.
పని చేసే వాళ్ళకి పని ఇంటికి పుట్టిన దానివే కదా నువ్వు కూడా, అందుకని మా పని పిల్ల అన్న. జాగ్రత్త కొట్టుకెళ్ళే నువ్వు బకెట్ లోపల కొట్టుకెళ్ళను, జలగలు వస్తాయి. నిజంగా జలగలు ఉంటాయి అనుకుంటా. నాకు చచ్చే భయం. నా చిన్న అసలే తెల్లగన్ని. ఏం చేస్తున్నావు? ఏనా బట్టలు ఎత్తుకుతున్నా. అమ్మ మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం చేశాడు బంధం. అబ్బా నువ్వు చూడు ఎక్కడున్నా. ఉతికారా ఈ టైపులో? అది అందుకనే నేను ఉతికి చూపెడతాను. ఏది మురికిపోయిందా? కనబడలేదు. లేదు ఇదిగో ఉతుకుతుంటే మురికిపోయిందంట. కావాలంటే చూసుకో ఎట్టు చూస్తున్నాను. శుభ్రం జాడి అమ్మ. కాదు అమ్మ మంగమ్మ ఉతుకుతుంటే అందం చేశాడు బంధం. కానీ సర్లే చల్లటి నీళ్ళు కాదు. ఉత్తప్పుడేమో చల్ల నీళ్ళు పోసుకోమంటే కూడా పోసుకోదు. ఇప్పుడు చల్ల నీళ్ళలో కాలెట్టు పెట్టిను. ఏమను కాలంలో పాము కనబడింది. పాము కనబడిందా? జాగ్రత్త. జాగ్రత్త ఏంటి? నువ్వు పిల్లల దగ్గర పోయింది అది. అసలే పోయాం. ఉంటాయి పావులు ఉంటాయి. ఇందాక నుంచి బరిజలకలేని భయపడ్డా. ఇప్పుడేం పాము కనపడింది. ఎక్కడ పోయినా ఈ పాములే కనపడుతుంది. ఏమన్నా అయిపోయింది కానీ శుభ్రంగా బట్టలు అయితే ఉతుక్కున్నావా? ఉతుక్కున్నావా? అసలు అయిపోయింది. అది చూడు అవినియా బట్టలు అతుక్కోవడం జాడించుకోవడం శుభ్రంగా అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఉతకడం అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. చెప్పడం మర్చిపోయా, మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.